స్టీల్ గిన్నెలో రైస్ వండుకుంటే అడుగు అనేది మాడుద్దంటారు కదా. అడుగు మాడకుండా ఉండాలి అంటే స్టీల్ గిన్నె అనేది కొంచెం మందంగా తీసుకుంటే సరిపోతుంది. అడుగు అనేది మాడకుండా ఉంటుంది. మీరు గంజి వంచితే గంజి ఏం చేస్తారు? నేనైతే తాగుతాను కొంచెం సాల్ట్ వేసుకొని. కొంచెం ఎనర్జీ కూడా ఉంటుంది ఈ గంజి తాగటం వల్ల. నేను గంజి వాడ్చిన తర్వాత ఆకుకూరలు ఆమొచ్చింది. ఆకుకూరలు అయితే 3 రకాలు తీసుకున్నాను. గోంగూర, పొన్నగంటి కూర, పాలకూర అయితే తీసుకున్నాను. ఈరోజైతే పొన్నగంటి కూర ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఫ్రై అయితే భలేగుంటుంది. అందులో కొంచెం పెసరపప్పు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మధ్యాహ్నం జొన్న రొట్టె చేద్దాం అనుకునేసరికి మా హస్బెండ్ అయితే ఫోన్ చేశారు. ఫోన్ చేసి బయట ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్తున్నానని చెప్పారు. మా హస్బెండ్ ఎలాగూ రారు కదా అని నేను మార్నింగ్ ఎక్స్ట్రా కొంచెం రైస్ వండుకున్నాను కదా, ఆ రైస్లోకి ఇవి ఫ్రై చేసుకొని తిన్నాను. టేస్ట్ భలేగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.